ప్రైజ్ ది లార్డ్. మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామములో 12 గంటల ఉపవాస ప్రార్థనకు చేరి వచ్చిన మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు. అందరికి వందనాలు. మంచిది. నిజంగా ఈ పూట మనందరం ఎన్ని పనులు ఉన్నాయి? చాలా ఉన్నాయి. వాస్తవంగా మనకు అలవాట్లేదు గురువారం ఇలా పగలు కూడుకోవటం, మన సంఘాల్లో అలవాట్లేదు. అయినను విస్తారమైన పనులు ఉన్నప్పటికీ మీ అవసరాలన్నీ పక్కన పెట్టి చక్కగా దేవుని సన్నిధికి మరి సేవకుని మాటకి విధేయులై వచ్చిన మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు. దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాలను ఆశీర్వదించునుగాక. హల్లెలూయా. మరింతగా దేవుని సన్నిధిలో ఉన్న సంపూర్ణ సంతోషం మీరు మీ కుటుంబాలు అనుభవించుదురుగాక. కీర్తనల గ్రంథము 23వ కీర్తన. మైక్ తీసుకో, మైక్ కట్టి ఆ కీర్తన భాగం అంతా చదువు. 23వ కీర్తన. యెహోవా నా కాపరి, నాకు లేమి కలుగదు. పచ్చికల చోట ఆయన నన్ను పవిత్ర చేయుచున్నాడు. శాంతికరమైన జలముల యొద్ద నన్ను నడిపించుచున్నాడు. నా ప్రాణములకు ఆయన సేద తీర్చుచున్నాడు. తన నామమును బట్టి నీతి మార్గములో నన్ను నడిపించుచున్నాడు. గాఢాంధకారపు లోయలో నేను సంచరించినను ఏ అపాయం నాకు భయపడను. నీవు నాకు తోడైందువు. నీ యుద్ధ కలిగి నీ దండమును నన్ను ఆదరించును. నా శత్రువుల ఎదుట మేము నాకు భోజనం సిద్ధపరచుతూ నూనెతో నా తల అంటించినావు. నా గిన్నె నిండి పొరుచున్నది. నేను బ్రతుకుతున్నది కృపాక్షేమములే నా వెంట వచ్చును. చిరకాలం యెహోవా మందిరములో నేను నివాసం చేసేదను. ఆమేన్. హల్లెలూయా. దావీదు కీర్తన మనందరికీ మరి బాగా పరిచయమైనటువంటి కీర్తన భాగం. మనం చాలాసార్లు ఈ కీర్తన భాగాన్ని సండే స్కూల్లోనూ మరి ఆరాధనలోనూ ఇంటి దగ్గర మనకి ఎక్కువగా బాగా గుర్తును ఉండేటువంటి కీర్తన ఏంటంటే ఈ దావీదు కీర్తన 23వ అధ్యాయం. ఈ కీర్తన మీద అనేక మంది దైవజనులు చాలామంది చక్కని పాటలు కూడా వ్రాస్తూ వచ్చారు. ప్రియులారా, ఈ కీర్తన భాగం ఎవరిది అని అంటే దావీదుది. ఎవరిది ఇది? దావీదు రాసి పాడుకున్న పాట. ఎవరికి రాసి పాడారు అంటే దేవుడైన యెహోవాకి. ఎవరికి? దేవుడైన యెహోవాకి ఆయన మీద ఆయన అనుభవాల్లో నుండి ఒక పాటను రాసి పాడారు. ఆ పాట చాలా విలువైన పాట. 6 చరణాలు కలిగిన పాట ఈ పాట. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. 6 చరణాలు కలిగినటువంటి పాట. యెహోవా నా కాపరి, నాకు లేమి కలగదు. పచ్చిక గల చోట్లను ఆయన నన్ను పరుండ చేయుచున్నాడు. ఈ భాగంలో మరి 4వ వచనాన్ని గమనిస్తే గాఢాంధకారపు లోయలో నేను సంచరించినను ఏ అపాయమునకు భయపడను. గమనించండి ప్రియులారా, గాఢాంధకారపు లోయ. గాఢాంధం అనగా చీకటి. గాఢాంధం అనగా ఏంటి? చీకటి. చీకటి ఉన్నటువంటి ప్రదేశాల్లో మానవుడు సంచరించడం అనేది చాలా ఇబ్బందికరమైన పరిస్థితి. ఇప్పుడు మనం 12 గంటల వేళ ఒంటరిగా ఎక్కడికైనా వెళ్ళగలమా? వెళ్ళలేం. అలవాటు లేని ప్రాంతాల్లో వెళ్ళలేం, అలవాటు ఉన్న ప్రాంతాల్లోకి వెళ్ళలేం. 12 గంటలప్పుడు లేదా 1 గంట అప్పుడు మనం రోడ్ల మీద నడవటానికే ఇష్టపడం. ఎందుకంటే ఎటు నుంచి ఎటు ప్రమాదం వస్తుందో, ఇబ్బందులు వస్తాయేమోనని మనకు మనంగా కొన్ని విషయాల్లో మనం గాఢాంధకారపు అనగా చీకటి కలిగినటువంటి ప్రాంతాల్లో సంచరించడానికి మనం ఇష్టపడం. కానీ దావీదు అంటున్న మాట గాఢాంధకారపు లోయలో. ఎక్కడంత అది? గాఢాంధకారపు లోయలో. లోయ అనగా మనుషులు సంచరించడానికి అనువుగా ఉండే ప్రాంతం కాదు అది. లోయలో అనగా గోతిలో
ఏదైనా పడింది అని అంటే ఇంకా ఆశలు వదిలేసుకోవటమే. అవునా? గోతులో ఏదైనా పడింది అనుకోండి, ఇప్పుడు మనం బోరు బావిని తీస్తాం. బోరు బావులు అనగా బోరు తీస్తాం. దాదాపు 150 అడుగులు 120 అడుగులు లోతుకు తీస్తారు బోరు బావుల్లో. ఈ మధ్యకాలంలో తగ్గింది, కానీ అంతకుముందు కాలంలో రోజుకు ఒక చోట పిల్లవాడో రైతో ఆ బోరు బావులు తీసినటువంటి స్థలాల్లో పడిపోయి తీయలేకుండా, బయటకు తీయలేకుండా చాలామంది చనిపోయిన పరిస్థితులు మనం చూస్తున్నాం. ఈ మధ్య కాలంలో ఇంకా మరి శ్రీశైలంలో మరి అక్కడ ఒక పెద్ద టన్నెల్, అంటే ఒక పెద్ద స్వరంగం తవ్వుతూ ఉన్నారు. దాదాపు చాలా సంవత్సరాల నుంచి ఆ కాలువ, శ్రీశైలం నీళ్లు వేరే ప్రాంతానికి మళ్లించడానికి ఒక పెద్ద స్వరంగం తవ్వుతూ ఉన్నారు. చాలా సంవత్సరాల నుంచి ఆ ప్రాజెక్ట్ జరుగుతూనే ఉంది. అనేక మంది చనిపోతూనే ఉన్నారు, అయినను ఆపకుండా చేస్తూనే ఉన్నారు. రీసెంట్గా ఒక 8 మంది, ఒక 2 ఇంజనీర్లు, తర్వాత ఇంకొక మిషన్ ఆపరేటర్స్, ఒక 3 కార్మికులు, అట్లా మొత్తం 8 మంది వారు ఆ వర్క్ చేస్తూ ఉండగానే అక్కడ బాగా మెత్తగా ఉన్న మట్టి పిల్లలు అన్నీ పడిపోయి ఆ మనుషులు ఇప్పటికీ ఆచూకీ లేదు. లోయలోకి వెళ్ళేటువంటి ప్రాంతం ప్రమాదకరమైన ప్రాంతం. అది మనుషులు నివసించే ప్రాంతం కాదు. అది మనుషులకు ఊపిరి గాలి అందదు, ఆహారం అందదు, మనుషులు ప్రశాంతంగా ఉండే ప్రాంతం కాదు. అది ప్రమాదకరమైన ప్రాంతం. దావీదు అంటున్నాడు, గాఢాంధకారపు లోయలో నేను సంచరించినను నేను భయపడను. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. ఎందుకు భయపడవు నీవు? ఏంటంత ధైర్యం ఏంటి నీకు? గాఢాంధకారపు లోయ అసలు మనుషులు వెళ్ళకూడనటువంటి పరిస్థితులు కదా, మనుషులు వెళ్ళలేనటువంటి పరిస్థితులు, మార్గాలు, మనుషులు మనుగడలేనటువంటి ప్రాంతం కదా. ఆ స్థలంలోనికి నీవెందుకు వెళ్తావు అసలు? ఒకవేళ వెళ్ళినను తెలియదు పరిస్థితులను బట్టి. ఇప్పుడు ఆ 8 మంది ఎందుకు వెళ్ళారు? పొట్టకూటి కోసం, వారి ఉద్యోగ నిమిత్తం వెళ్ళారు. అవునా? వారి పనులను బట్టి ఇంజనీర్లు కానివ్వండి, కార్మికులు కానీ వెళ్ళారు. అయితే వారికి తెలియదు అక్కడ ప్రమాదం ఉంది, ఏదో ఒక రోజున అక్కడ ఇరుకును పడిపోయి చనిపోతారనే పరిస్థితులు వారికి తెలియదు. మన దైనందిన జీవితంలో కూడా మన పనుల నిమిత్తం వెళ్ళినప్పుడు, వ్యాపారాల నిమిత్తం వెళ్ళినప్పుడు, ఉద్యోగాల నిమిత్తం వెళ్ళినప్పుడు ఏదో తెలియనిటువంటి పరిస్థితి, లోయగలిగినటువంటి పరిస్థితి, చీకటి కలిగిన పరిస్థితి. ఎక్కడైనా మనం ఉద్యోగం చేసేటప్పుడు యజమాని తిట్టాడనుకోండి, హృదయం అంతా ఏమైపోద్ది? చీకటి అయిపోద్ది, బాధ ఎక్కువైపోద్ది. రోజు బాగా చూసే యజమాని, మంచిగా ప్రేమించే యజమాని ఎందుకు నన్ను దూషించాడు, ఎందుకు నన్ను అవమానించాడు, ఎందుకు నన్ను అనుమానిస్తున్నాడు? లేదా బాగా మన పరిస్థితులు, మనం వెళ్తున్న మార్గాల్లో గాఢాంధకారపు పరిస్థితులు మనకు ఎదురైనా కూడా మనం భయపడకూడదు. ప్రైజ్ ది లార్డ్. దావీదు అదే అంటున్నాడు, గాఢాంధకారపు లోయ, ఆ అనుభవాలు నాకు ఎదురైనను నేను భయపడను. ప్రియమైన వాళ్ళరా, దేవుని వాక్యంలో ఉన్న మాట ఎంత విలువైనదంటే అది ఎంతో విలువైనది. దావీదు జీవితంలో గాఢాంధకారపు లోయ అనుభవాలు ఎన్నో ఎదురయ్యాయి. తన సొంత కుమారుడు అబ్షాలోము తన తండ్రిని చంపచూచాడు, పరిగెత్తించాడు, ఉరికెత్తించాడు. ఎక్కడ దొరికితే అక్కడ డాడీని చంపడానికి ప్రయత్నం చేశాడు. సొంత డాడీని చంపడానికి అబ్షాలోము ప్రయత్నం చేశాడు. అది ఎంత బాధాకరంగా ఉంటుందండి. ఎవరికైనా చెప్పడానికి కూడా సిగ్గుగా ఉంటుంది. నా కొడుకే నన్ను చంపచూస్తూ ఉన్నాడు, నా రాజ్యం కావాలంటున్నాడు, నా అధికారం కావాలంటున్నాడు, నా సింహాసనం కావాలంటున్నాడు, దేవుడు నాకు ఇచ్చిన దాన్ని తనకివ్వమని అడుగుతున్నాడు అని చెప్పి ఎవరికైనా చెప్పుకోవడానికి దావీదుకి ఎంత భీతిగా ఉంటుంది, ఎంత సిగ్గుకరంగా ఉంటుంది. ఇప్పుడు కుటుంబంలో గొడవలు వస్తే ఎవరేం చేయగలుగుతారు? బయట వారికి ఏదైనా గొడవ వస్తే, ఇంటి పక్కనోడికి, ఇంటి ఎదురోడికి గొడవ అయితే, ఎందుకురా వాడి మీదకి అలా వెళ్తున్నావు, ఎందుకు వాడిని అలా తిడుతున్నావు, ఎందుకు అలా కడుతున్నావు అని పక్కింటోళ్ళు, బంధువులు ఎవరో ఒకళ్ళు వచ్చి మాట్లాడతారు. భార్యాభర్తలు కొట్టుకున్న దానికి ఎవరేం చేస్తారని, తల్లిదండ్రులు కొట్టుకున్న దానికి తండ్రి బిడ్డలు కొట్టుకున్న దానికి ఎవరేం చేయగలుగుతారు? ఎవరు ఏం చేయలేని పరిస్థితి. అది చెప్పుకోవడానికి కూడా సిగ్గుగా ఉంటుంది. ప్రియమైన వాళ్ళారా, దావీదు జీవితంలో అబ్షాలోము తన సొంత కుమారుడు తన తండ్రి రాజ్యం కావాలని తండ్రిని తరుముతున్నాడు. సరే, వాస్తవంగా యెరూషలేముకు వచ్చాడు అబ్షాలోము. తన తండ్రి ఈ విషయాన్ని గమనించి వీడు నా మీద పగగా ఉన్నాడని తనతో కలిసిన కొంతమందిని తీసుకొని ప్రయాణమై బయలుదేరి వెళ్ళిపోయాడు. అంతటితో ఆపేశాడా అంటే కుమారుడు ఆపల.
దావీదు ఎక్కడ కనబడితే అక్కడ దావీదుని చంపేద్దాం. సొంత తండ్రిని కొడుకు చంపేయటానికి ప్రయత్నిస్తున్నాడంటే ఎంత భయానకమైన పరిస్థితి అండి. ఎంత గుండె చెదిరిపోయి ఉంటుంది, ఎంత బాధపడి ఉంటాడు. అరే, నా కడుపును పుట్టినవాడు నన్ను చంపడం ఏంట్రా, నన్ను తరమటం ఏంటి, నేను ఎక్కడుంటే అక్కడ వెతుక్కుంటూ రావటం ఏంటి, నా కోసం సమూహాన్ని సైన్యాన్ని వ్యూహాలు వేయటం ఏంటి, పన్నాగాలు పనటం ఏంటి, నన్ను చంపచూడటం ఏంటని దావీదు హృదయం ఎంత తల్లడిల్లిపోయి ఉంటుంది ప్రియులారా. దావీదు తన వాక్యంలో మాట్లాడుతున్న తన పాటలో గాఢాంధకారపు లోయ వాస్తవమేనండి. ఈ రోజున మన హృదయాలు ఎందుకు మెత్తగైపోతాయి, ఎందుకు చీకటైపోతాయి, ఎందుకు బలహీనమైపోతాయి, ఎందుకు మనం బాగా కృంగిపోతామంటే మన అనుకున్న వారే మనల్ని తరుముతూ ఉంటే అది చెప్పలేనటువంటి పరిస్థితులు. అవునా? మన రక్త సంబంధికులే కానీ, మన బంధువులే కానీ, మన కుటుంబస్తులే కానీ, మనం బాగా ప్రేమించేవారే కానీ మన కీడును కోరుకుంటూ ఉంటే ఆ విషయం తెలిసినప్పటి నుండి మన హృదయం ఎలా బాధాకరం అయిపోద్దండి. ప్రియమైన వాళ్ళరా, దావీదు అంటున్నాడు, గాఢాంధకారపు లోయలో నేను సంచరించినను, నాకు భయం ఎదురైంది కానీ నేను భయపడదలుచుకోలేదు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. భయము ఎదురు కాలేదని కాదు కానీ భయము ఎదురైంది. తన సొంత కుమారుడు దావీదును చంపజూస్తున్నాడు, వెతుకుతున్నాడు, తిరుగుతున్నాడు, సమూహాన్ని తీసుకుని వెళ్తున్నాడు. అయినను నేను భయపడను. ఎందుకు? దానికి గల కారణం ఏంటి? చూడండి, నీవు నాకు తోడై ఉందువో. ఎవరు తోడు? ఎవరి తోడు? దేవుని తోడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఎవరి తోడండి? దేవుని తోడు నాకు కొంది కాబట్టి నేను భయపడను. హల్లెలూయా. దావీదు నేర్చుకున్న విధానం ఎంత గొప్పదంటే, దావీదు అనుభవిస్తున్న ఫీల్ ఎంత స్పిరిచువల్గా ఉందంటే ఎంత ఆనందంగా ఉంది. తన ఆత్మకు సంతోషం, తన ఆత్మకు ధైర్యం, తన ఎదురవుతున్న ఆలోచనలు, గలిబిలి, భయం, భీతి, పెరిగితనం అన్నిటికీ ఫుల్ స్టాప్ పెట్టగలిగినటువంటి ధైర్యాన్ని నింపుకోగలిగాడు. దేనిని బట్టి అంటే దేవుని తోడును బట్టి. ఆమేన్. దేవుడు అతనికి తోడుగా ఉన్నాడు అనుకుంటున్నాడు. దేవుడు నాకు తోడై ఉంటాడు, నన్ను విడిచిపెట్టడు, నన్ను త్రోసివేయడు, నన్ను నెట్టివేయడు. నేను చేసిన అపరాధములను బట్టి, తెలుసో తెలియకో చేసినటువంటి తప్పిదములను బట్టి, అపరాధములను బట్టి నన్ను దేవుడు త్రోసివేయడు, ఆయన తోడును నాకు ఎడమ చేయడు అనేటువంటి విశ్వాసం దావీదుని మరింతగా బలపరిచింది. ప్రియమైన వాళ్ళరా, దేవుని తోడు మనకు ఉందని మనం ఎల్లప్పుడూ విశ్వసిస్తూనే ఉండాలి. ఆమేన్, హల్లెలూయా. మనుషులన్నాక మన స్వభావాన్ని బట్టి త్రొట్టిల్లిపోతుంటాం, బలహీనలం అవుతుంటాం. ఏదో ఒక సందర్భంలో కార్యమాటలో లేకపోతే అలాగా పలాగా చాలామంది ఈ రోజున ఎక్కడ కొంతమంది దేవునికి ఎడమైపోతున్నారంటే అపరాధ భావం. నేను మందిరానికి వెళ్ళేవాడిని, ప్రార్థనకు వెళ్ళేవాడిని, బాప్తిసం పొందినవాడిని, పాటలు పాడేవాడిని, చక్కగా ఉండేవాడిని. ఈ రోజున నేను ఇలాగ పాడైపోయాను, దేవుడు నన్ను క్షమిస్తాడా? దేవుడు నన్ను తీసుకుంటాడా? మరలా దేవుడు నాకు మరలా నన్ను ఆదరిస్తాడా? దేవుడు మరలా నన్ను క్షమిస్తాడా అని చెప్పి చాలామందిలో అపరాధ భావం వారిని దేవునికి మరింత దూరం చేస్తూ వచ్చింది. ప్రియమైన వాళ్ళరా, దావీదు పొరపాటు చేశాడు, వెనువెంటనే క్షమాపణ కోరుకున్నాడు, అడిగాడు, బ్రతిమలాడాడు. తప్పైపోయిందయ్యా, నీ రక్షణ ఆనందాన్ని నాకు దూరం చేయొద్దు, నీ సన్నిధిలో నుండి నన్ను త్రోసివేయొద్దు, నాకు మరలా నీ పరిశుద్ధ ఆత్మ అనుభవాన్ని ఇవ్వండి, నన్ను త్రోసివేయొద్దు ప్రభా, నీ సన్నిధిలోంచి నెట్టివేయొద్దని దావీదు ఎంతగానో బ్రతిమలాడాడు. దేవునితో మరలా సహవాసాన్ని కొనసాగించి ధైర్యాన్ని పొందుకోగలిగాడు. ఆమేన్, ఆమేన్, హల్లెలూయా. మన దైనందిన జీవితంలో గాఢాంధకారపు లోయ అనగా మన హృదయం చీకటైపోతుంది, మన ఆలోచనలు గలిబిలైపోతాయి. ఎందుకంటే మన అనుకున్న వాళ్ళే మనల్ని వెంబడిస్తూ ఉంటే వాస్తవంగా గమనిస్తే మనతో పాటు ఉన్నవారే మనం ఎంత అనారోగ్యంగా ఉన్నా పట్టించుకోరు కొన్నిసార్లు. అవునా? ఇప్పుడు నేను నా భార్య ఉన్నాం, నాకు అనారోగ్యంగా ఉందంటే కొన్నిసార్లు తనకే అర్థంగా, తనకు బాగాలేదంటే నాకే అర్థంగా, తన బాధ ఏంటో తనకే తెలుసు, నా బాధ ఏంటో నాకే తెలుసు అనిపిస్తూ ఉంటుంది. ఎందుకు ఈ అమ్మాయి నన్ను అర్థం చేసుకోవట్లేదు, నాకు ఎంత ఆరోగ్యం బాగాలేదు, మరి నాకు ఏదన్నా పరిచర్య చేయటం కానీ లేకపోతే ఏదన్నా చేయటం కానీ ఇలాంటివన్నీ ఎందుకు చేయట్లేదు, నన్ను ఎందుకు పట్టించుకోవట్లేదు ఈ అబ్బాయి ఎందుకు నన్ను పట్టించుకోవట్లేదు, భార్య భర్తల మధ్య కానీ బంధువుల మధ్య కానీ ఎందుకు ఇతను నన్ను మీద ద్వేషిస్తూ ఉన్నాడు, ఆత్మీయుల మధ్య కానీ ఎందుకు నన్ను ఇలాగా అవమానిస్తూ ఉన్నారు. ఇట్లాగ ఎన్నోసార్లు మన మతి ద్వారా కలిగే ఆలోచనల ద్వారా మన హృదయము గాఢాంధకారమైపోద్ది, అంటే చీకటైపోద్ది. ఇంకెందుకు నా బ్రతుకు చనిపోతే బాగుండు, ఇంకెందుకు నా బ్రతుకు కాలం చెల్లిస్తే బాగుండు, ఏం సాధిద్దాం,
ఏం సాధిద్దాం, ఏం పోగేసుకుందాం, ఇంకా నా జీవితం ఎందుకు అనుకున్న సందర్భాలు ఎన్నో ఉండి ఉంటాయి మన జీవితంలో. అయితే ప్రియమైన వాళ్ళరా, అలాంటి లోయలో మనం సంచరించిన మనము అపాయాలు ఎన్ని ఎదురైనా భయపడకూడదు. ఎందుకంటే దేవుని తోడు మనకు ఉన్నది అన్న విశ్వాసం మనం మరింతగా ధైర్యపరచాలి. ఆమేన్, హల్లెలూయా. రెండవ సమూయేలు గ్రంథంలో దావీదు జీవితంలో ఎదురైన కొన్ని సంగతులు నేను మీకు తెలియపరుస్తాను. 16వ అధ్యాయం 5వ వచనం. రాజైన దావీదు బహురీము దాపునకు వచ్చినప్పుడు సౌలు కుటుంబుడకు గేరా కుమారుడైన షిమ్మి అనునొకడు ఉండెను. అతడు వెంట నడుచుచు దావీదును శపించుచు, నీవు ఏలవలనని నీవు వెళ్ళగొట్టిన సౌలు ఇంటి వారి హత్యను యెహోవా నీ మీదకి రప్పించి యెహోవా నీ కుమారుడైన అబ్షాలోము చేతికి రాజ్యమును అప్పగించి ఉన్నాడు. నీవు నరహంతకుడవు గనుకనే నీ మోసములో నీవు చిక్కుపడి ఉన్నావని చెప్పి రాజును శపింపగా. ఎవరిని శపించాడు? రాజైన దావీదుని శపించాడు. ఏమని శపించాడు? నరహంతకుడా, ఏమంట? నరహంతకుడా, దుర్మార్గుడా, చీపో అని చెప్పి శపిస్తూనే వచ్చాడు. ప్రియమైన వాళ్ళ దావీదు అప్పటికనే గాయపరచబడి ఉన్నాడు. తన కుమారుడైన అబ్షాలోము తరుముతూ ఉండగా అరణ్యంలో తనతో పాటు ఉన్న కొంతమందితో కలిసి నడుస్తున్నాడు. పైపెచ్చి తను అంటున్న మాట, యెహోవాయే నీకు ఈ తీర్పు తీర్చాడు దావీదు అన్నాడు. ఇంకెంత బలహీనమైపోయి ఉంటాడండి, అవునా కదా? ఇంకెంత బలహీనమైపోయి ఉంటాడు. దేవుడు ఒక్కడే నా తోడు, దేవుడు ఒక్కడే నా ధైర్యం, దేవుడు ఒక్కడే నా బలం కదా. ఆ దేవుడు నాకు ఈ తీర్పు తీర్చాడని షిమ్మి అంటున్నాడు. నాతో పాటు ఉన్నవారు అందరూ అంటున్నారు నిజమే కావోలు, అమ్మో నిజమేనేమో, దేవుడే నాకు ఈ శిక్ష వేసాడేమో. వాస్తవంగా గమనించండి, దావీదు బాగా బలహీనమైపోయేటువంటి మాటలు అవి. పైపెచ్చు తనతో ఉన్నటువంటి వారందరూ కూడా అనుమానించవలసిన అవకాశం ఉంది అక్కడ. నిజమేనేమో దావీదు సౌలు మీద విరోధంగా లేచి సౌలు యొక్క రాజ్యాన్ని దావీదు తీసుకున్నాడేమో, అందుకనేమో సౌలు బాగా బాధపడి వెంటపడి దావీదును తరిమాడేమో. మనకు తెలియని పాపం దావీదు ఏదో చేసే ఉంటాడు. నిజంగా ఇతడు అభిషేకించబడ్డా, దేవుడు నిజంగా ఇతను పిలిచాడా అని దావీదుని అనుమానించేటువంటి అవకాశాలు అక్కడ ఉన్నాయి. ప్రియమైన వాళ్ళరా, ఇప్పుడు ఏదైనా ఒక యజమానుడే కానీ, లేకపోతే నేనే ఉన్నాను, ఏదో ప్రమాదంలో పడ్డాను, మీ అందరికి ఏమనిపించింది? ఏదో పాపంలో ఉన్నాడు, ఏదో బలహీనతలో ఉన్నాడు, మనకు తెలియకుండా ఏదో చేస్తూ ఉన్నాడు. ఏదో ఒక రోజు దేవుడు అందుకనే అన్నయ్యని పట్టుకున్నాడు దేవుడు, అందుకని దేవుడు అన్నయ్యకి శిక్షిస్తున్నాడు అని అనిపించే భావాలు మీలో కలుగుతూ వస్తాయి. దావీదు జీవితంలో ఎదురయ్యే ఆ సందర్భాలన్నీ. షిమ్మి అనేవాడు యెహోవాయే నీ మీదకి ఈ తీర్పును తీసుకొని వచ్చాడు, యెహోవాయే నిన్ను శిక్షిస్తున్నాడు, దేవుడే నిన్ను శిక్షిస్తున్నాడు అంటే ఆ ప్రక్కన ఉన్న వారికి కూడా కనీసం ఆవగింజంతైనా అనుమానం కలగదా? కలిగే ఉంటుంది. ప్రియమైన వాళ్ళరా, దావీదు ఎక్కడను కూడా తన ప్రక్కన ఉన్నవారు అవిశ్వాసులైనా, తనను దూషిస్తున్నవాడు యెహోవాయే నిన్ను శిక్షించాడు అని చెప్పినా దేవుని విడిచిపెట్టలా. ఆమేన్, హల్లెలూయా. ఆ చీకటి అనుభవం ఎంత భయానకంగా ఉంటుందండి. ఇప్పుడు నా దగ్గరకు వచ్చి దేవుడే నిన్ను శిక్షించాడు, దేవుడే నిన్ను గెంటేశాడు, దేవుడే నిన్ను త్రోసేశాడు, దేవుడే నిన్ను యాజక ధర్మంలోని తీసేశాడు, నువ్వు పాడైన వ్యక్తి అంటగా, దేవునికి అవిధేయుడైన వ్యక్తి అంటగా, ఎంతోమందిని మోసం చేశామంటగా అని చెప్పి నన్ను అంటూ ఉంటే, దేవుని పేరటే నాకు ఆ విషయాలు చెప్తే ఇంకెంత బలహీనమైపోతాను. ఎవడో ఒకడో నా మీద దుమ్మెత్తి పోసాడంటే అది వేరే విషయం, కానీ దేవుడే నిన్ను శపించాడురా, దేవుడే నీకు తీర్పు తీర్చాడని దావీదుని అంటా ఉంటే దావీదు కూడా బలహీనమైపోయే అవకాశాలు అవి. నిజమేనేమో, ఒకవేళ నా కొడుకే నా మీదకి విరోధంగా లేచాడంటే, ఈ రోజున సింహాసనం మీద ఉండవలసిన వాడిని అరణ్యములో రాళ్ళమ్మటి రప్పల్లో రాళ్ళల్లో మృగముల వెంట తిరుగుతూ ఉన్నానంటే ఏంది ఇలా జరిగింది? నిజంగా దేవుడే దీన్ని అనుమతించాడా? ఆయనే నన్ను వద్దనుకొని తోసేస్తున్నాడా? నా జీవితం ఎందుకు అని అనుకోలేదండి. ప్రియమైన వాళ్ళరా, ఒకవేళ దేవుడే నాకు అది ఇస్తే నేను స్వీకరిస్తానన్నాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా.
ఒకవేళ నాకు మట్టుకైతే దేవుడు నన్ను ఇంతగా నలకొట్టడానికి ఏదో కారణం ఉండే ఉంటుంది. ఒకవేళ దేవుడే నన్ను బాగా శిక్షించి అవమానపరిచి ఆయన నన్ను మరణానికి అప్పగించినా నాకు సిద్ధమే. దేవుడైన యెహోవా ఈయన్ని తిట్టమని అనుమతిస్తే మనమెంత అని ఆ షిమ్మి అనేవాడిని కొట్టబోతున్నటువంటి వ్యక్తిని ఆపాడు అక్కడ దావీదు. ప్రియమైన వాళ్ళరా, ఆ మాట మీరు చూస్తే ప్రియులారా, 9వ వచనంలో షెరూయా కుమారుడైన అభిషై, ఈ చచ్చిన కుక్క నా ఏలిన వాడవును రాజువునకు నిన్ను శపింపనేలా, నీ చిత్తమైతే నేను వానిని చెరబోయి వాని తల ఛేదించి వచ్చేదనెను. ప్రియమైన వాళ్ళరా, దావీదుతో ఉన్నటువంటి అభిషై అనేటువంటి ఒక వ్యక్తి, సైన్యాధిపతి అభిషై అనేటువంటి వ్యక్తి, ప్రియమైన వాళ్ళరా, అతను అంటున్న మాట, ఈ చచ్చిన కుక్క రాజును తిట్టడానికి అంతటి వాడు, నువ్వు అనుమతిస్తే వాడు తల నరికి వాడి తలను మొండాన్ని వేరు చేస్తానన్నాడు. ఏమన్నాడు? నువ్వు అనుమతిస్తే ఆ షిమ్మి అనేవాడు, వాడేమో ఏటి అవతల ఉన్నాడు, గట్టి అవతల, వీళ్ళేం గట్టి అవతల ఉన్నారు, ఒక్క ఎగిరి వాడిని చేదబోయి వాడి తలను 2 ముక్కలు చేస్తాను నువ్వు అనుమతిస్తే రాజు అన్నాడు. అప్పుడు దావీదు అన్నమాట, అందుకు రాజు, షెరూయా కుమారులారా, మీకును నాకును ఏమి పొందు, వానిని శపింపనీయుడి. దావీదుని శపింపమని యెహోవా వానికి సెలవీయగా నీవు ఇలాగున నెందుకు చేయుచున్నవని ఆక్షేపణ చెయ్యగలవాడెవడని చెప్పి. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. దేవుడు వాడికి సెలవిస్తే ఆపగలిగేది ఎవర్రా? షెరూయా కుమారులారా, నా నిమిత్తం మీకు కోపం వచ్చింది కదా, ఆగండి. ఒకవేళ దేవుడే వానికి అవకాశం ఇచ్చాడేమో, ఆయనకి ఎదురుగా మనం పోదోగటం మంచిది కాదు, శపింపనీయండి. ప్రియమైన వాళ్ళారా, దావీదు జీవితంలో ఆయన అనుభవించిన తీరు ఎంత బాగుందో తెలుసా? కష్టం పెట్టాడంటే, ఒకవేళ పెట్టాడేమో దేవుడు, పెట్టనివ్వరు. అవమానించడానికి నన్ను అప్పగించాడేమో దేవుడు, అవమానానికి అప్పగించని దేవుడిని అవమానిస్తే వద్దనటానికి నేనెవరిని? దేవుడు నన్ను అరణ్యములోనికి నడిపిస్తే వద్దంటానికి నేనెవరిని? నా కుమారుడి నన్ను చంపజొట్టంగా నా వెనకాల వస్తే వద్దంటానికి నేనెవరిని? యెహోవా వాళ్ళందరికీ సెలవీయగా మనం ఎవరు ఆపగలం? ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఈ పాఠములోనికి ప్రతి క్రైస్తవుడు నడిపించబడాలి. ఏ పాఠంలోనికి? ఈ పాఠములోనికి ప్రతి క్రైస్తవుడు నడిపించబడాలి. శ్రమలు ఎదురయ్యాయి, సెలవిచ్చాడేమో. బాధలు ఎదురయ్యాయి, సెలవిచ్చాడేమో. అవమానాలు ఎదురయ్యాయి, కన్నీళ్ళు ఎదురయ్యాయి. నా అనుకున్న వాళ్ళు నన్ను నిందిస్తున్నారు, అయినను దేవుడు నాకు తోడై ఉంటాడులే. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. అయినను గాఢాంధకారపు లోయలు ఆయనకి తెలియకుండానే వచ్చాయా? వచ్చాయి. దేవుడే ఇవన్నీ అనుమతించాడు, అయినను దేవుడు నాకు తోడుగా ఉంటాడు. ఆమేన్, హల్లెలూయా. నా నిమిత్తం మీ కోపమేలా? ఈ చచ్చిన కుక్కను మీరెందుకు చంపుతారు అన్నట్లుగా మాట్లాడాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. యెహోవా వానికి సెలవిచ్చారేమో, దయచేసి మీరు వారి మీదకి వెళ్ళొద్దు, శపింపనివ్వండి అని. అలాగున ఆ సంగతి అంతటితో ముగించేశాడు. మనమైతే ఏం చేస్తామండి? మన మీద శపించేవారిని ఏం చేస్తాం? అట్టుకి అట్టున్నారా, తిట్టుకి తిట్టున్నారా? అవునా? అట్టుకి అట్టున్నారా, తిట్టుకి తిట్టున్నారా? వాడు గోబలు పగలగొట్టి వాడిని రోడ్డుకి ఇల్చి పెద్దల ముందు పెట్టి నువ్వు చేసింది తప్పు అని వాడిని నిరూపించి మన ఈగో సాటిస్ఫై అయ్యేదాకా మనలో ఉన్నటువంటి ఇంకొకడు సమాధానం పొందేదాకా వాడిని కొట్టి ఏదో ఒక రకంగా క్షోభ చేస్తాం. అవునా? ప్రియమైన వాళ్ళు అలా చేయకూడదు. మనం ఏంటంటే అంతటితో కట్ చేయాలి, ఏదైనా లాక్కూడదు, తెగేదాకా ఏది లాక్కూడదు. ఒక ఆయన ఉన్నాడు, తెలిసిన ఆయన దగ్గర 10 ఏళ్ళు తీసుకునేవాడు. దొంగ కూడా వెళ్ళిపోయినా కానీ సైలెంట్గా ఉంటాడంట. పోతే పోనీలు మళ్ళీ సంపాదించుకుంటారు. అర్థం కాల? ఆయన మైండ్ సెట్ అట్లాగే ఉంటుందంట. నాకు చాలామంది చెప్పారు. ఎవరో ఒక బిల్డర్ ఆయన, ఇప్పుడు ఏదైనా నష్టం వచ్చిందనుకో, 1 లక్ష రూపాయలు వేరే దాంట్లో చూసుకుంటారు. ఎందుకు టెన్షన్? ఎవరిని తిట్టి ఏం ఉపయోగం? అయిపోయింది. దావీదు కూడా ఎందుకు రా టెన్షను? శపించాడు. పదండిగా చచ్చిన కుక్క అంతేలా వాడు అంతే మాట్లాడుకుంటాను, వెళ్ళిపోదాం పదండి. అలాగా సాగిపోయాడు. ప్రియమైన వాళ్ళ, నేనేమనుకుంటానంటే ప్రతి విషయంలో ప్రభు నన్ను ఆనందించడం నేర్చుకున్నాడు. ప్రైజ్ ది లార్డ్,
హల్లెలూయా. దావీదు ప్రతి సందర్భంలో దేవునితో కలిసి నడిచి ఆనందించడం నేర్చుకున్నాడు. శపింపనివ్వండి, మనం వెళ్దాం పదండి. ప్రిపిన్ వల్ల రెడీ. అది అసలు ఎంత బాగుందంటే చాలా బాగుంటుంది ఆ మాటలన్నీ. తర్వాత అంతటితో అయిపోయిందా అంటే ఆయనేమో దావీదుని ఎదుగుతున్నాడు అబ్షాలో, ఈయనేమో పరిగెత్తుకొని తిరుగుతున్నాడు దాక్కుంటూ. అయితే ఒక ఆయన పరిగెత్తుకుంటూ వచ్చి, అయ్యా నీ కొడుకు దగ్గరికి అహితోపేలు వెళ్ళాడయ్యా. ఈ అహితోపేలు ఎవరు అని అంటే దావీదు మంత్రి. దావీదు బయలుదేరి అరణ్యంలోకి వచ్చినప్పుడు ఈయన కూడా వెనకాల రావాలి కదా, రాలా, అక్కడే ఆగిపోయాడు. అయిపోయి అహితోపేలు దగ్గరకు వచ్చి, అహితోపేలుతో నేను నీతోనే ఉంటాను, నువ్వు చెప్పిందల్లా నేను చేస్తాను, మన ఇద్దరం కలిసి రాజ్యాన్ని మరింతగా స్థిరపరుచుదాం, మీ నాన్నగారు పలానా పలానా అని చెప్పి ఆయన గురించి చెప్పాల్సినని చెప్పాడు. అయిపోయింది. ప్రియమైన వాళ్ళరా, ఈ అహితోపేలు అబ్షాలోముతో చేరి ఉన్నాడనే సంగతి దావీదుకు తెలిసింది. దావీదుకు తెలుసు ఈ అహితోపేలు ఎంత యుక్తి గలవాడో, అంటే చిక్కుముళ్ళు సహితం ఇప్పగలిగినటువంటి తెలివితేటలు గలవాడు. మంత్రి కదా, బాగా తెలివి ఎక్కువ ఈ అహితోపేలుకి. తను ఏదైనా చెబితే అది 100కి 150 కరెక్ట్గా ఉంటుందంట. అంత కాన్ఫిడెన్స్. అహితోపేలు చెప్పే మాటలన్నీ కూడా చాలా విలువగా ఉంటాయి. అహితోపేలు చెప్పే ఆలోచనలన్నీ చాలా కుయుక్తిగా ఉంటాయి. ఆ విషయం దావీదుకి తెలుసు కదా. వెంటనే అహితోపేలు అబ్షాలోముతో చేరి ఉన్నాడని తెలుసుకున్న దావీదు భయపడిపోయాడు. ఇప్పుడు వెంటనే ప్రార్థన చేస్తూ ఉన్నాడు. ఏం ప్రార్థన చేస్తూ ఉన్నాడు చూడండి అక్కడే. మీరు ఆ మాటలు గమనిస్తే ప్రియమైన వాళ్ళరా, 30వ వచనం 15వ అధ్యాయం 2వ సమూయేలు గ్రంథం 15వ అధ్యాయం 30వ వచనం. అయితే దావీదు ఒలీవల చోట్ల కొండ ఎక్కుచూ ఏడ్చుచూ తల కప్పుకొని పాదరక్షకులు లేకుండా కాలినడకను వెళ్ళెను. అతని యొద్దనున్న జనులందరూ తలలు కప్పుకొని ఏడ్చుచూ కొండ ఎక్కిరి. అంతలో ఒకడు వచ్చి అబ్షాలోము చేసిన కుట్రలో అహితోపేలు చేరి ఉన్నాడని దావీదునకు తెలియచేయగా, దావీదు యెహోవా అహితోపేలు యొక్క ఆలోచనను చెడగొట్టమని ప్రార్థన చేసెను. ప్రియమైన వాళ్ళని ఆలోచన చేయండి. వెను వెంటనే ప్రియమైన వాళ్ళరా ప్రార్థన ప్రారంభించాడు. అహితోపేలు యొక్క ఆలోచనను చెడగొట్టండి అయ్యా. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ప్రియమైన వాళ్ళరా, ఎందుకు ప్రయాణమైపోతూ ఉన్నాడు. అబ్షాలోముని మార్చండి అయ్యా, అబ్షాలోము యొక్క ఆలోచన చెడగొట్టండి అయ్యా, అబ్షాలోములో నుండి నన్ను విడిపించండి అని ప్రార్థన చేయని ఆయన అహితోపేలు చేరి ఉన్నాడని చెప్పగానే వెంటనే ప్రార్థన ఎందుకు ప్రారంభించాడండి? ఎంత ప్రమాదకరమైన వ్యక్తో అహితోపేలు. విషయం కంటే ప్రమాదకరమైన వాడు, నాగుపాము విషయం కంటే ప్రమాదకరమైన వాడు ఈ అహితోపేలు. ప్రియమైన వాళ్ళారా, వెంటనే దావీదు భయపడిపోయి, యెహోవా వారి ఆలోచనని చెడగొట్టి నాకు సహాయం చేయండి ప్రభు అని ప్రార్థన చేశాడు. ప్రియమైన వాళ్ళారా, మన జీవితంలో ఇలాంటి వారు కూడా మనకు ఎదురవుతూ ఉంటారు. ప్రమాదకరమైన మనుషులు. అవునా కదా? ఎవరన్నా ఇంటికి వచ్చి పోయాడంటే ఇక తగాదానే. మన ఇంటికి ఎవడన్నా చుట్టపు చూపుకి వచ్చిపోయాడంటే తగాదానే. అర్థమవుతుందా? మనతో ఎవడైనా మాట్లాడాడంటే వాడు సమాధానంగా మాట్లాడతాడు. వెంటనే మనకు తెలియకుండానే గుండెల్లో ఆందోళన పరిగెత్తా ఉంటాయి. వీడేంది ఆ మాట ఎందుకు చెప్పాడు నాకు అని, అసలు వీడెందుకు నాకు ఫోన్ చేశాడు, కంగారికి పెద్ద మనకి. అవునా? ప్రమాదకరమైన మనుషులు మన దరిదాపులో కూడా ఉండకూడదు. అలాంటి వారు ఎదురైనప్పుడు ఆందోళన ఎక్కువైపోద్ది. అహితోపేలు ఎప్పుడైతే అబ్షాలోము పక్షాన వచ్చాడు, వాళ్ళిద్దరు కలిశారని తెలుసుకున్నాడో వెంటనే ప్రార్థన చేయటం ప్రారంభించాడు. ప్రియమైన వాళ్ళరా, దేవుడు సహాయం చేశారా అంటే అద్భుతంగా సహాయం చేశారు. చూడండి ఆ మాట 14వ వచనం. అబ్షాలోమును ఇశ్రాయేలులందరూ 17వ అధ్యాయం 2వ సమూయేలు గ్రంథం 17వ అధ్యాయం 14వ వచనంలో, అబ్షాలోమును ఇశ్రాయేలు వారందరూ ఈ మాట విని అర్కీయుడగు హుషై చెప్పిన ఆలోచన అహితోపేలు చెప్పిన దానికంటే యుక్తమని చెప్పుకొనిరి. ఏలయనగా యెహోవా అబ్షాలోము మీదకి ఉపద్రవం రప్పింపగలందులకై అహితోపేలు చెప్పిన యుక్తి గల ఆలోచనను వ్యర్థము చేయ నిశ్చయించి ఉండెను. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. యెహోవా ఎవరు చెడగొట్టాడు ఆలోచన అంటే యెహోవా చెడగొట్టాడు.
దేవుడు అహీతోపెలు యొక్క ఆలోచనను చెడగొట్టాడు. ఎందుకు? దావీదు మీదకు వెళ్ళనివ్వకుండా. నాకు ఒక డౌట్ వచ్చింది. అహీతోపెలు యొక్క ఆలోచన వెళ్ళనివ్వకుండా కాపాడినటువంటి దేవునికి అరణ్యములోనికి వెళ్ళనివ్వకుండా దావీదుని కాపాడలేడా? అరణ్యంలోకి వెళ్ళిన తర్వాత, శత్రువుల మధ్యలోనికి వెళ్ళిన తర్వాత, శత్రువులు దావీదు మీదకి వెళుతున్నప్పుడు దావీదును తప్పించే దానికంటే అహీతోపెలు అబ్షాలోమే దావీదు మీదకి రానివ్వకుండా కాపాడవచ్చు కదా అంటే కాపాడవచ్చు. అరణ్యం యొక్క అనుమతిని ఇచ్చింది దేవుడే దావీదుకి. ఎందుకంటే దావీదు కొన్ని పాఠాలు నేర్చుకోవాలి. ప్రైజ్ ది లార్డ్. ఇక్కడ ఇంకొక క్రొత్త విషయాన్ని మనం జ్ఞాపకం నేర్చుకోవాలి. అరణ్యంలోకి వెళ్ళిన తర్వాత అహీతోపెలుని, అబ్షాలోముని, వారి ఆలోచనలు, వారి పన్నాగాలు, వారి శత్రుత్వాలు రాకుండా చెడగొట్టగలిగిన దేవుడు అసలు దావీదును అరణ్యంలోనికి రానివ్వకుండా కాపాడాలి కదా. కానీ అరణ్యంలోనికి వచ్చిన తర్వాత కాపాడటం ఏంటి అంటే దేవుడు దావీదుకి కొన్ని పాఠాలు నేర్పించాలి. సింహాసనం ఎక్కిన తర్వాత కాస్తంత మతి భ్రమించినట్లుగా ప్రవర్తించాడు దావీదు. మన జీవితంలో అరణ్య అనుభవాలు ఎందుకు వస్తాయి అంటే మనకు కొన్నిసార్లు మనకున్న దాన్ని బట్టి తలబిరిసి వచ్చింది. మన తలకి ఏమొచ్చింది? తలబిరిసి వచ్చింది. మన దేహాన్ని చూసుకొని మనమే కొన్నిసార్లు నా అంత అందగా లేడని ఫీల్ అయిపోతుంటాం. అవునా? మనకున్న ఆరోగ్యాన్ని బట్టి మనం చాలాసార్లు నా అంత బలవంతుడు లేడని ఫీల్ అయిపోతాం. నా అంత బలవంతుడు లేడని ఫీల్ అయిపోతూ ఉంటాం. అవునా? మనకున్న వస్తువులను బట్టి, వాహనాన్ని బట్టి, ఇరుగు పొరుగు బట్టి, బంధు వర్గాలను బట్టి, కమ్మెలు జిమ్ములు బట్టి, ఏంటవి కమ్మెలు తాళ్ళు జిమ్ములు బట్టి నాకేవడా అడ్డు, ఏమైందిలే నాకు అయ్యి ఉన్నాయి ఇవి ఉన్నాయి అని ఊరికినే మనం కొన్నిసార్లు ఊరికినే మనం సంతోషపడి మురిసిపోతూ ఉంటాం. అలాంటప్పుడు నీకు నువ్వు మురిసిపోతే ఎలాగా? నన్ను బట్టి కదా నువ్వు మురిసిపోవాల్సింది. నీకు నువ్వు వేటిను ఆనందపడితే ఎలాగా? నన్ను బట్టి కదా నువ్వు ఆనందించాల్సిందని దేవుడు ఏం చేస్తాడంటే మనుషులకి, నీకే కాదు మనుషులందరికీ అరణ్య అనుభవాన్ని పరిచయం చేస్తాడు. అర్థమైందా? రోజు చేతి నిండా డబ్బులు ఆడే నీ చేతికి చిల్లిగవ్వ కూడా రానివ్వడం. అర్థం కాల? విలువగా కట్టుకునే బట్టలో ఈరోజు 200 రూపాయలు చొక్కా లేదని ఏడ్చి అనుభవంలోకి తీసుకొస్తాడు. అవంటే ఎందుకు దేవుడు అనుమతిస్తాడంటే నీవు కొన్ని పాఠాలు నేర్చుకోవాలని. అరణ్యం యొక్క అనుభవాన్ని దావీదుకి ఇచ్చింది దేవుడే. ఎందుకు ఇచ్చాడు? సింహాసనం మీద ఉండి 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 నీ కాస్తంత తలబిరుసైంది. మనుషులు ఎవరో విలువ లేకుండా మాట్లాడుతున్నావు, మనుషులు ఎవరో విలువ లేకుండా చేస్తూ ఉన్నావు. సైన్యాన్ని పంపిస్తావు, నువ్వేం యుద్ధానికి బావు. ఆ అమ్మాయిని ఎవరినో చూసావు, ఇంటికి తెప్పించుకున్నావు, పాడు చేసావు, వాళ్ళ భర్తను చంపించేసావు. ఇంత తలబిరిసి ఎక్కిందా నీకు? నువ్వు ఇక్కడ ఉంటే లాభం లేదు, పద అరణ్యంలోకి తీసుకొచ్చాయి. ప్రియమైన వాళ్ళ మన జీవితంలో తలబిరుసు తనం వచ్చినప్పుడు అరణ్యం అనుభవాలు ఎదురవుతాయి. కాబట్టి మనము ఎల్లప్పుడూ కూడా, అందుకనే పౌలు అంటాడు ఎల్లప్పుడూ ప్రభునందు ఆనందించండి. ఆమేన్, హల్లెలూయా. ఎల్లప్పుడూ ప్రభునందు ఆనందించండి. తలబిరుసు వచ్చింది సైతానికి, లూసిఫర్కు తలబిరుసు వచ్చింది. మహోన్నతునితో నన్ను నేను సమానునిగా చేసుకుంటాను అనుకున్నాడు. అసలు రాకూడని ఆలోచన అపవాదికి వచ్చింది. ప్రియమైన వాళ్ళు, ఈ రోజున మన జీవితంలో తలబిరుసు అనేది ప్రమాదకరమైన పరిస్థితి. అది అరణ్య అనుభవంలోనికి తీసుకెళ్తుంది. గమనించండి, మనం ఉన్న స్థితిలోనే దేవుని పట్ల విధేయత కలిగి ఆనందించడం నేర్చుకోవాలి. కొంతమంది కొన్ని విషయాలు నేర్చుకోగానే తెలియగానే తలబిరుసు వచ్చేస్తూ ఉంటుంది. దేవుడు నాకు తెలిసిపోయాడు, సంఘం అంటే ఏంటో నాకు తెలిసిపోయింది, వాక్యం అంటే ఏంటో తెలిసిపోయింది, పరిచర్య అంటే ఏంటో తెలిసిపోయింది, ఇంకా నాకు అవసరం లేదు, నేను స్వేచ్ఛా పక్షిని అని తలబిరుసుగా ప్రవర్తించే పరిస్థితిలోకి వెళ్తారు. నేను అంటాను, అలాంటి పరిస్థితుల్లోకి నువ్వు వెళ్తున్నప్పుడు రాబోతున్న దినాలు అరణ్యపు అనుభవాలు ఎదురవుతాయి. వాటిని ఎలా తప్పించుకోగలుగుతావు? దావీదంటే దేవుని కృపను బట్టి తప్పించుకొని దేవుడి శరణ కోరుకున్నాడు. ఒకవేళ దేవుడి శరణ కోరక నువ్వు జిగటగల దొంగ ఊబిలో చిక్కిపోతే పరిస్థితి ఏంటి? కాబట్టి మన దైనందిన జీవితంలో మనం ఉన్నదాన్ని బట్టి గర్వించటం, ఉన్నదాన్ని బట్టి తలబిరుసుకు వెళ్ళటం, అహంకారంలోకి వెళ్ళటం, నాకెవరులే, నాకు తెలియంది ఏముందలే, ఇలాంటి ఆలోచనలు మానుకోవాలి. ఎప్పటికప్పుడు మన జీవితంలో, మన హృదయంలో వినయం, విధేయత, దీనత్వం, మనం ఎంత ఎత్తుకు ఒదిగి ఉండటం ప్రతి మనిషి నేర్చుకోవాలి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా.
ఒకవేళ నువ్వు నేర్చుకోకపోతే దేవుడు నేర్పిస్తాడు అంతే. ఏం చేస్తాడు? దేవుడు నేర్పిస్తాడు. ఎలాగంటే ఇలాగే. ఎలాగా అంటే ఎంతోమంది రాజ్యాలను రాజులను జయించిన దావీదుకి తన కుమారుని జయించడం కష్టమా? ఎందుకు యుద్ధానికి వెళ్ళలేదు? చేయలేని పరిస్థితి. యుద్ధం బలం ఉంది, శక్తి ఉంది, సైన్యం ఉంది, చేయలేని పరిస్థితి. ఎందుకంటే కన్న కొడుకు మీద ఎవడరా యుద్ధానికి వెళ్తాడు? వాడంటే మతి తప్పి ప్రవర్తించాడు, కానీ నీకు మతి ఏమైందిరా అని అంటారు కదా. సొంత కొడుకు మీద, పిచ్చుకు మీద బ్రహ్మాస్త్రం అంటారు చూడండి. అట్లాగా చిన్నపిల్లవాడి మీద నీ యుద్ధాలు ఏంటి దావీదా అని అంటారేమోనని పారిపోయాడు కొడుకును బట్టి. ప్రియమైన వాళ్ళరా, ఆలోచన చేయండి. మన దైనందిన జీవితంలో దేవుడు అరణ్య అనుభవాలు ఎందుకు ఇస్తున్నాడంటే మనము సరిచేయబడవలసిన విషయాలు సరిచేయబడాలి. ఆమేన్, హల్లెలూయా. అహీతోపెలు యొక్క ఆలోచన దేవుడు దావీదుకు వ్యర్థం చేశాడు. ఎందుకు దావీదును అక్కడ కూడా తోడై ఉండి కాపాడాడు అంటే, దావీదు అంటున్నాడు కదా, దేవుడు నాకు తోడై ఉంటాడులే, దేవుడు నాకు తోడై ఉన్నాడు, దేవుడు నాకు తోడై ఉన్నాడు, ఏ అపాయమునకు నేను భయపడను, ఏ అపాయమునకు భయపడను, దేవుడు నాకు తోడై ఉన్నాడు, దేవుడు నాకు తోడై ఉన్నాడు, ఏ అపాయమునకు భయపడను. ప్రియమైన వాళ్ళారా, ఆ ప్రగాఢమైన విశ్వాసమే దావీదును మరలా నూతన పరిచింది. ఆమేన్, హల్లెలూయా. తప్పొప్పులు జరుగుతాయి. అయితే నీవు మతి తప్పి ప్రవర్తించకుండా దావీదు వలె దేవుని యొక్క శరణు కోరి ఆయన మీద విశ్వాసాన్ని మరింతగా బలపరుచుకుందువుగాక. మీకు మాట చూపించి నేను ముగించేస్తాను. రండి, కొలసీలకు రాసిన పత్రిక కొలసీలు రాసిన పత్రిక చూపిస్తాను. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 4వ వచనం. ఎల్లప్పుడూ ప్రభునందు ఆనందించుడి, మరలా చెప్పుదును ఆనందించండి, మీ సహనమును సకల జనులకు తెలియబడనీయుడి, ప్రభువు సమీపంగా ఉన్నాడు. అంతవరకు బాగానే ఉంది. 6వ వచనం చాలా విలువైన వచనం, బాగా గమనించండి. దేనిని గూర్చియు చింతింపకుడి, అంతటితో ఫుల్. కానీ ఇంకా ఉంది మ్యాటర్. ప్రతి విషయములోనూ ప్రార్థన విజ్ఞాపముల చేత కృతజ్ఞత పూర్వకంగా మీ విన్నపములు దేవునికి తెలియచేయుడి. దావీదు జీవితంలో ఇదే ఎదురైంది. దేనిని గూర్చి చింతింపకుడి, కానీ ప్రతి విషయములో ప్రార్థనలు కృతజ్ఞతతో దేవునికి తెలియచేయండి. సొంత కుమారుడు వెంటపడ్డాడు, అహీతోపెలు మోసం చేశాడు తన మంత్రి. ఆ తర్వాత ఎన్నో ఎదురయ్యాయి దావీదు జీవితంలో. పిల్లరా, దేనిని గూర్చి చింత ఉన్నప్పటికీ, చింత పడినప్పటికీ ప్రతి విషయాన్ని దేవునికి తెలియచేశాడు. ఎవరికి తెలియచేశాడు? ఎవరికి? మనం మనుషులకు తెలియజేస్తూ ఉంటాం కదా, మనకున్న మైనస్ అదే. మనుషులకు తెలియజేస్తూ ఉంటాం, దేవునికి తెలియజేయం. ఇప్పుడు నాకు ఇంకొక గొడవైంది, నేను ఎవరికి చెప్పాలి? ఒక క్రైస్తవుడైతే దేవునికి చెప్పాలి. మళ్ళీ నాన్నకు ఫోన్ చేసి, మీ అమ్మాయి నాకు నచ్చలేదు, లేపేసేస్తున్నా, పొడిసేసేస్తున్నా, తలకాయ తీసేస్తున్నా, ఇక చెప్పేది. ఏమండి, ఇప్పుడు మేమిద్దరం భార్యాభర్తలైన తర్వాత ఇక మూడో వ్యక్తి సమీపించకూడదు మన మధ్యలోకి. దేవుడే మనకు మూడో వ్యక్తిగా ఉండాలి. ప్రతి విషయాన్ని దేవునికి తెలియచేశాడు. ఎవరండి? మరి మనమేం నేర్చుకోవాలి? ఇప్పుడు మన కుటుంబ వ్యవస్థలో కానీ సంఘ వ్యవస్థలో కానీ ఇతరులకు చెప్పుకోకూడదు. మనం ఎవరం కూడా దేవునికి మనం తెలియచేయాలి. ప్రతి విన్నపాన్ని కుటుంబ తగాదైనా, సంఘమైనా, సమాజమైనా, ఏదైనా సరే మన వ్యవహారాలన్నిటిలో దేవునికి మనం తెలియచేయాలి. దేనిని గూర్చి చింతింపొద్దు, అదొకటి. అంతటితో ఆగాడా అంటే ఆగల. ప్రతి విషయాన్ని ప్రియమైన వాళ్ళరా,
కొన్ని విషయాలు అన్నాడా? ప్రతి విషయం అన్నాడా? ఏంది? ప్రతి విషయాన్ని నీ బలహీనతలు, నీ బలము, ఏదైనా సరే, నీ శరీరంలో కలిగేటువంటి ప్రతి సందర్భాలు, నీ మెదడులో ఉన్నాయి, నీ కడుపులో ఉన్నాయి, నీ గుండెలో ఉన్నాయి, అన్నీ కూడా ఎవరికి తెలియజేయాలి? దేవునికి తెలియచేసి దానిలో నుంచి విడుదల పొందే ప్రయత్నం చేయాలి. మనుషులంగా ఎన్నో బలహీనతలు ఉంటాయి, ప్రతి మనిషికి ఉంటాయి. ఆ బలహీనతలోంచి విడుదల దేవుణ్ణి అడగా. చింతపడకూడదు. ఏంది నేను ఇలా ఉన్నానేంటి, నేను అలా ఉన్నానేంటి, నా కుటుంబం ఏంటి ఎలా ఉంది, నా పిల్లలు ఏంటి ఎలా ఉన్నారు, నా భర్త ఏంటి ఎలా ఉన్నారు, నా పరిస్థితి ఏంటి ఎలా ఉందని చింతపడకుడి. ప్రభు చెప్పిన మాటే అది. యోహాను మత్తయి 6లో ప్రభు చెప్పాడు, దేనిని గూర్చి చింతపడకండి. దేనిని గూర్చి అంటే నాకు ఇదొక్కటే బాధ అని చెప్పకూడదు. అర్థమైందా? నాకు ఈ ఒక్కటి ఉందండి, అన్నీ బాగానే ఉండి, ఇదొక్కటే బాధ అని చెప్పకూడదు. అక్కడ వ్రాయబడిన మాట, దేనిని గూర్చియు చింతింపకండి. దేనిని గూర్చి అంటే మరలా ఈ ఒక్కటే జోడించకూడదు. అక్కడ అయిపోయింది అందరితో. దేనిని గూర్చి చింతింపకండి, దిగులు పడకండి, బాధపడకండి. ఒకవేళ దిగులుగా ఉన్నా, బాధగా ఉన్నా, ఆ ఒక్కటే ఉన్నది, అదేదో దేవునికి తెలియచేయండి. ఆమేన్. దాని ఫుల్ఫిల్ అదే, దాని పూర్తి వివరణ అదే. అది నీకు ఒక్కటే ఉంది, లేదా 10 సమస్యలే ఉన్నాయి, 10 చింతలే ఉన్నాయి, పలానా దాన్ని బట్టి అదేదో చింతపడిన దాని గురించి చింతపడటం అని దేవునికి తెలియచేయండి. అప్పుడు ఆయన విని నువ్వు తెలియచేసిన ప్రతి విన్నపాన్ని ఆకాశమందున దేవుడు విని నీ జీవితంలో మేలులు చేస్తాడు. ఆమేన్. హల్లెలూయా. అందుకనే ప్రియమైన వాళ్ళ మనుషులు చెప్పుకోకూడదు. మనం ఎప్పుడు కూడా మన బలహీనతలు, నన్ను ఆయన కొట్టాడు, ఈయన తిట్టాడు, ఆమె నన్ను అనుమానించింది, నన్ను అనుమానించాడు, అర్థం కాల, వాడు నాకు ఆ మెసేజ్ పెట్టాడు, వీడు నాకు ఈ మెసేజ్ పెట్టాడు, ఈ చెత్త కబుర్లన్నీ మనుషులకు చెప్పుకోకూడదు. ఏమండి, అర్థమవుతుందా? దేవునికి తెలియచేయాలి. ప్రియమైన వాళ్ళ దావీదు జీవితంలో ఎక్కడ కూడా ఇతరులతో పంచుకున్నట్లున్నాయా? ఎవరితో నన్ను చెప్పాడా? గుహల్లో దాక్కొని ఒంటరిగా ఏడ్చి దేవునికి తెలియజేశాడు. మన జీవితంలో గుహలో అనగా ప్రార్థన సమయం. ఆమేన్. ప్రార్థనలోకి వెళ్ళిపోవటమే. అయ్యా, నన్ను ఇలాగా ఇబ్బంది పెడుతున్నారయ్యా, నన్ను ఇట్లా తిడుతున్నారు, అవమానిస్తూ ఉన్నారు, ఇది ఉంది నా పరిస్థితి అని దేవుని సన్నిధిలో పాదాలు పట్టుకొని చింతపడటం మాని దేవునికి మనం తెలియచేయదుముగాక. మధ్యాహ్న కాల సమయంలో దేవుని సన్నిధిలో మనం ప్రతి విషయంలో ఆయన సన్నిధిలో ఆనందించదుముగాక. అందరం లేచి నిలబడదాం, ప్రభుని స్తుతిద్దాం. అందరం లేచి ఇప్పుడే విన్నారు, ప్రభువునందు ఆనందించండి. దావీదు వలె దేనిని గూర్చి చింతపడొద్దు. ప్రభుని స్తుతిద్దాం. అందరం లేచి దేవుని సన్నిధిలో మరింతగా ప్రభుని స్తుతిద్దాం. హల్లెలూయా. కళ్ళు మూసుకొని కళ్ళు తెరవద్దు. దేవుని సన్నిధిలో దావీదు వలె మనందరం కూడా కృతజ్ఞతాపూర్వకంగా, మనస్ఫూర్తిగా, సంతోషంగా, థ్యాంక్ యూ లార్డ్.